వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా నిజాం రాజ్యం, అసలు ఈ నిజాం రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది, ఎలాంటి పరిస్థితుల్లో ఆవిర్భవించడం జరిగింది గమనిస్తే, తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రెండవ ముస్లిం రాజ్యంగా నిజాం రాజ్యాన్ని చెప్పవచ్చు. సాధారణంగా వీరి యొక్క చరిత్రను గమనిస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మొట్టమొదటి ముస్లిం భావన మనకి బహుమని రూపంలో వస్తుంది. సో ఈ బహుమని రాజ్యం ఆనాటి విజయనగర పాలకుల యొక్క అంతర్గత కలహాల వలన, ఈ విజయనగర రాజులు తీసుకొచ్చిన ఆ కొట్లాటల వలన, వారి మధ్య తీసుకొచ్చిన భేదాభిప్రాయాల వలన ఈ బహుమని రాజ్యం 5 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. ఆ 5 ప్రాంతాలలో ఒక ప్రాంతమే గోల్కొండ ప్రాంతం. సో అలాంటి గోల్కొండ ప్రాంతానికి మొట్టమొదటి సుల్తానులుగా వచ్చిన వ్యక్తులే కుతుబ్ షాహీలు అవుతున్నారు. క్రమంగా కుతుబ్ షాహీలలో చివరి రాజుని ఓడించి మొఘల్ సామ్రాజ్యం ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి, ఒక సుబాగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ఎప్పుడైతే మొఘలులో చివరి మొఘలులు అంటున్నాం, మహమ్మద్ షా రంగీలా అంటాం. ఈ మహమ్మద్ షా రంగీలా కాలంలో క్రమంగా ఈ నిజాం రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. సో మొత్తంగా 1724 నాటికి ఈ మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా, మొఘల్ సామ్రాజ్యంలో వివిధ హోదాలలో పనిచేసిన వ్యక్తి నిజాం ఉల్ ముల్క్, నిజాం రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మరి ఇలాంటి నిజాం రాజ్యం ఏ విధంగా స్థాపించబడింది, ఎంతమంది సుల్తానులు ఈ నిజాం రాజ్యాన్ని పరిపాలించారు గమనిస్తే, నిజాం రాజ్యము అంటున్నాం. ఈ నిజాం రాజ్యం యొక్క కాలాన్ని కనుక గమనిస్తే క్రీస్తు శకం ఏడి అంటాం, అన్నా డొమిని అంటున్నాం. మరి ఇలాంటి క్రీస్తు శకం 1724 నుండి 1948 సెప్టెంబర్ వరకు మనకి వీరి పరిపాలన కొనసాగుతుంది. సో 1724 నుండి 1948 అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 2 శతాబ్దాలకు పైగా, అంటే 224 సంవత్సరాలు వీరు పరిపాలించడం జరిగింది. మరి ఎంతమంది పరిపాలించారు? ఒక విషయాన్ని బాగా గమనించండి. ఇక్కడ మొత్తంగా ఈ నిజాం రాజ్యానికి సంబంధించిన సుల్తానులు 10 మంది అవుతారు. బాగా గమనించండి, 10 మంది అవుతారు. ఈ 10 మందిలో నిజాం అనే హోదాను కలిగిన వ్యక్తి, నిజాం అనేది ఏంటి? ఒక హోదాను చూపిస్తుంది, ఒక పదవిని చూపిస్తుంది, ఒక అధికారాన్ని చూపిస్తుంది. మరి అధికారం ఎవరిచ్చారు, ఎవరికి కట్టబెట్టారు గమనిస్తే మొఘల్ సుల్తానులు ఇవ్వడం జరుగుతుంది. సో మొఘల్ సుల్తానులు ఇచ్చిన హోదానే మనం నిజాం అంటాం. నిజాం అంటే అర్థం ఏంటి? డిప్యూటీ అని అర్థం. చూడండి, డిప్యూటీ అంటాం. అంటే డిప్యూటీ అంటే ఇతని పైన ఒకరు ఉన్నట్టే. ఇప్పుడు ప్రధానమంత్రిలో చూడండి, ప్రధానమంత్రి ఉంటాడు, డిప్యూటీ పిఎం ఉంటాడు. ముఖ్యమంత్రిలో ముఖ్యమంత్రి ఉంటాడు, డిప్యూటీ సీఎం ఉంటాడు. అలాగే ఇక్కడ డిప్యూటీ అనే హోదాను చూపిస్తుంది నిజాం. సో ఈ హోదాను మొదటగా ఇచ్చింది ఎవరు అంటే మొఘల్ సుల్తానులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహమ్మద్ షా రంగీలా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఇది మనకి నిజాం రాజ్యంగా పిలువబడుతుంది. సో ఇలాంటి హోదాను కలిగిన ఈ 10 మంది సుల్తానులో ఎంతమంది నిజాం హోదాను కలిగి ఉన్నారు గమనిస్తే 7 మాత్రమే నిజాం హోదాను కలిగి ఉన్నారు, 3 లేదు. ఎప్పుడైతే నిజాముల్ ముల్క్ మరణిస్తాడో వారసత్వ యుద్ధాలు అనేవి ప్రారంభించబడతాయి. తద్వారా ఆ 3 వదిలిస్తే మొత్తంగా 7 మాత్రమే నిజాం హోదా అనేది ఉండడం జరుగుతుంది. మొత్తంగా ఈ 10 మంది సుల్తానులు పరిపాలించిన కాలం 1724 నుండి 1948, అంటే 2 శతాబ్దాలకు పైగా 224 సంవత్సరాలు పరిపాలించారు. మొట్టమొదటిగా వీరి రాజధాని ఔరంగాబాద్, కాలక్రమంలో అది హైదరాబాదుకు మార్చబడడం జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వనగరంగా మార్చారు ఈ నిజాములు. నిజాం పరిపాలనా కాలంలో దివాన్ లేదా ప్రధానిగా నియమించబడిన సాలార్జంగ్ 3 సాలార్జంగ్లు ఉంటారు. మొదటి సాలార్జంగ్, రెండవ సాలార్జంగ్, మూడవ సాలార్జంగ్ అంటున్నాం. ఈ సాలార్జంగ్ల యొక్క అత్యున్నత ప్రతిభ వలన హైదరాబాద్ రాజ్యం ఒక విశ్వనగరంగా ఖ్యాతి పొందడం జరుగుతుంది. సో అలా మొదటగా ఔరంగాబాద్, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా నిజాం రాజ్యం అనేది చరిత్రలోకి వస్తుంది. మరి ఈ హైదరాబాద్ రాజ్యము అంటే ఏంటి? ఈ హైదరాబాద్ రాజ్యం యొక్క సరౌండింగ్ బార్డర్స్ ఎక్కడున్నాయి, బౌండరీస్ ఎక్కడున్నాయి గమనిస్తే, ఈ హైదరాబాద్ అనే రాజ్యంలో ఏ బౌండరీస్ కనబడుతున్నాయి గమనించాలి. ఒకటి గమనించండి, దక్కన్ ప్రాంతంలో హైదరాబాద్ ఉంది, క్లియర్. మరి ఇందులో ఉన్న భాగాలు ఏంటి? ఒకటి మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం అవుతుంది, దాన్ని మరట్వాడా అంటున్నాం. చూడండి, అంటే హైదరాబాద్ అంటే 3 ప్రాంతాల కలయిక అంటున్నాం, అందులో మరట్వాడా అనేది కనబడుతుంది. చూడండి, అంటే హైదరాబాద్లో మొదటి భాగం మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం అవుతుంది. రెండోది తమిళనాడులోని దక్షిణాగ్రము అవుతుంది. తమిళనాడులోని దక్షిణాగ్రం కూడా హైదరాబాద్ రాజ్యంలో భాగంగానే కనబడుతుంది. 2. మూడోది కర్ణాటక కన్నడ ప్రాంతము అంటాం. చూడండి, సో ఈ కర్ణాటక కూడా ఇందులో భాగంగానే ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రాంతాలు హైదరాబాద్ భాగంలో ఉన్నాయి.
అంటే ఇప్పుడు హైదరాబాద్ రాజ్యము అంటే అర్థం ఏంటి? రైట్, అక్కడ మరాఠవాడ, కన్నడ ఏమవుతుంది, తెలుగు ప్రాంతాల యొక్క కలయికగా మనం భావించవచ్చు. తమిళనాడు దక్షిణాగ్ని చాలా చిన్న ప్రాంతం, కానీ మనం ఓవరాల్గా గమనిస్తే హైదరాబాదు అంటే 3 ప్రాంతాల కలయిక అవుతుంది. ఒకటి మరాఠవాడ ప్రాంతం, దట్ ఈస్ మహారాష్ట్ర, కన్నడ ప్రాంతం, దట్ ఈస్ కర్ణాటక, మూడోది హైదరాబాద్ అంటే తెలుగు ప్రాంతాలు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ఇందులో భాగంగా ఉండడం జరుగుతుంది. ఇలాంటి ప్రాంతాలను హైదరాబాద్ రాజధానిగా దాదాపుగా 224 సంవత్సరాలు పరిపాలించారు నిజాం సుల్తాన్లు. మరి ఎవరి ఈ నిజాములు, ఎక్కడి నుండి వచ్చారు? వీరు భారతదేశంలో జన్మించిన వారా? కాదు. కాబట్టి క్లియర్గా గమనిస్తే వీరి యొక్క పూర్వ చరిత్ర ఏంటి, నేపథ్యం ఏంటి? సమర్కండ్ ప్రాంతం, బుఖారా రాజ్యం అనేది కనబడుతుంది చూడండి. ఉజ్బెకిస్తాన్, బుఖారా రాజ్యం సమర్కండ్ సమీపంలో ఉన్న ప్రాంతం నుండి కాలక్రమంలో మొఘల్ సుల్తానుల దగ్గరికి వచ్చారు. కాలక్రమంలో ఒక రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో వీరి యొక్క నేపథ్యాన్ని గమనిస్తే, వీరి యొక్క వారసులని, వీరి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులను కనుక గమనిస్తే, ఒకటి అసబ్జాయి వంశం మొదటి పూర్వీకుడు ఆలాం షేక్ అవుతున్నాడు. ఎవరి ఆలాం షేక్? చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే నిజాం రాజ్యంలో నిజాం కుటుంబం లేదా అసబ్జా కుటుంబం అంటాం. ఈ అసబ్జా అనేది కూడా టైటిల్ అవుతుంది. ఎవరిస్తారు? మహమ్మద్ షా రంగీలా ఇస్తాడు. నిజాం ఉల్ ముల్క్ తన స్వతంత్రతను గుర్తిస్తూ అసబ్ అనే బిరుదుని ఇచ్చి పరిపాలన చేసుకోమని చెప్తాడు. సో కాబట్టి వీరనే అసబ్జాయిలు అంటాం, వీరనే నిజాం సుల్తానులు అంటున్నాం. సో మరలాంటి నిజాం వంశానికి సంబంధించిన, అసబ్జాయి వంశానికి సంబంధించిన మొట్టమొదటి వ్యక్తి, చరిత్రలో కనబడుతున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆలాం షేక్ అంటున్నాం. మరి ఎవరి ఆలాం షేక్? ఆలాం షేక్ గొప్ప సుప్రసిద్ధ సూఫీ సన్యాసి అంటున్నాం. సూఫీ అంటే అర్థం ఏంటి? సూఫీ అంటే సఫా, శుభ్రమైన ఉన్నిని ధరించిన వాడా, శుభ్రమైన ఉన్నితో వస్త్రాన్ని ధరించిన వాడా, సఫా అనే పదం నుండి వస్తుంది. మనకు మధ్యయుగ కాలంలో వచ్చిన భక్తి ఉద్యమాలు, అదేవిధంగా సూఫీ ఉద్యమాలు అంటే హిందూ సంస్కరణ కోసం వచ్చింది భక్తి, ఇస్లాం సంస్కరణ కోసం వచ్చింది సూఫీ అవుతున్నారు. అలాంటి గొప్ప సూఫీ సన్యాసి ఎవరు అంటే ఆలాం షేక్. ఒక హుస్సేన్ సాగర్ చూడండి, అలాంటి సన్యాసి జ్ఞాపకార్థమే కట్టబడుతుంది. హుస్సేన్ సాగర్ అదే హుస్సేన్ షా వలి అవుతున్నాడు. అలాగే ఇక్కడ ఆలాం షేక్ అనేవాడు ఒక సుప్రసిద్ధ సూఫీ సన్యాసి, అదేవిధంగా అక్షరాస్యత కలిగిన వ్యక్తి. సో రెండోది గమనిస్తే, ఇతడు మొదటి ఖలీఫా అబూబకర్ వంశస్థుడు అంటున్నాం. ఇక్కడ ఖలీఫా అనే పదం ఏంటి? ఖలీఫా అనేది ఇస్లాం సమాజంలో, ఇస్లాం సామాజిక వ్యవస్థలో అత్యున్నత స్థాయి హోదా అవుతుంది. ఏంటి? అరేబియా కేంద్రంగా మక్కా నగరంలో మనకి ఇస్లాం సామ్రాజ్య స్థాపన అనేది ప్రారంభమవుతుంది. ఈ మహమ్మద్ ప్రవక్త చేత ఇస్లాం సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత ఇస్లాం నియమాలని సంరక్షించడం కోసం సృష్టించబడిన పదవియే ఖలీఫా అంటాం. అలాంటి ఖలీఫాలో మొదటి వ్యక్తి అబూబకర్. ఈ అబూబకర్ వంశానికి సంబంధించిన వ్యక్తి ఈ ఆలాం షేక్. అంటే మొత్తంగా అసబ్జాయి వంశంలో మొదటి పూర్వీకుడుగా ఇతన్ని భావిస్తున్నాం. అతని యొక్క సంతతి కాలక్రమంలో మొఘల్ సుల్తానుల దగ్గరికి వచ్చి వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. క్లియర్. రెండు, మొదటి నిజాం తాత నవాబ్ ఖ్వాజా అబిద్ సిద్దికి అంటున్నాం. ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్తున్నాం. ఒక రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది, మొఘలుల నుండి వీరు ఆ అవకాశాన్ని ఏ విధంగా పొందారో ఇక్కడ అర్థమవుతుంది. నిజాం ఉల్ ముల్క్ యొక్క తాత నవాబ్ ఖ్వాజా అబిద్ సిద్దికి అంటున్నాం. ఈ ఖ్వాజా అబిద్ సిద్దికి అనేవాడు నిజాం యొక్క తాతగా ఉంటున్నాడు. ఆ తాత, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత వ్యక్తుల కాలక్రమంలో ఔరంగజేబ్ వద్ద వివిధ రకాల హోదాలలో పనిచేస్తున్నారు, వివిధ రకాల అధికారులుగా పనిచేయడం జరుగుతుంది. మరి ఈ తాత అబిద్ సిద్దికి యొక్క ప్రాంతం ఏంటి, ఏ ప్రాంతం నుండి వచ్చారు గమనిస్తే, ఉజ్బెకిస్తాన్లోని బుఖారా రాజ్యంలో ఉన్న సమర్కండ్ సమీపంలోని అలియాబాద్, సమర్కండ్, ఆ సమర్కండ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే, ఆ బుఖారా రాజ్యానికి సంబంధించిన వ్యక్తే ఈ అబిద్ సిద్దికి. కాలక్రమంలో వీరు మొఘల్ సుల్తానుల దగ్గరికి వచ్చి వివిధ రకాల హోదాలలో పనిచేశారు. చరిత్రకారుల ప్రకారం ఈ అబిద్ సిద్దికీని అసబ్జాయి వంశానికి మూల పురుషుడిగా పరిగణించడం జరుగుతుంది. ఇతని ద్వారానే, ఇతని తర్వాతనే కాలక్రమంలో ఒక రాజ్య స్థాపన అనేది జరిగింది. ఔరంగజేబ్ అతన్ని అజ్మీర్ గవర్నర్గా నియమించాడు. అబిద్ సిద్దికీని అజ్మీర్ గవర్నర్గా నియమించడమే కాకుండా ఇతనికి ఖలిజ్ ఖాన్ లేదా కిలిజ్ ఖాన్ అంటాం చూడండి. ఖలిజ్ ఖాన్ లేదా కిలిజ్ ఖాన్ అనే బిరుదు ఇస్తాడు. ఏంటి కిలిజ్ ఖాన్ అంటే? రైట్, కిలిజ్ ఖాన్ అంటే కుర్ర కత్తి వీరుడు అని అర్థం. అంటే ఈ మాస్టర్ ఇన్ నైఫ్ అంటాం చూడండి. కత్తిని
బహువిధాలుగా ఉపయోగించే సామర్థ్యం కలిగిన వ్యక్తి అని అర్థం. కుర్ర కత్తి వీరుడు, ఖిలిజ్ ఖాన్ లేదా ఖలిజ్ ఖాన్ అంటున్నాం. ఈ బిరుదు ఎవరికి ఇచ్చాడు అంటే సిద్దికి కూడా ఇచ్చాడు. చూడండి, నిజాముల్ ముల్క్ కూడా ఈ బిరుదు ఉంటుంది. సో ఈ ఖిలిజ్ ఖాన్ అనే బిరుదుతో ముల్తాన్కి అధికారిగా కూడా నియమించబడ్డాడు. అటు అజ్మీర్ ఇటు ముల్తాన్ ప్రాంతాలకు అధికారిగా నియమించబడ్డాడు. అంటే క్రమంగా చూడండి, మొఘల్ సుల్తానులలో వివిధ హోదాలలో ఉన్నారు. బలహీన మొఘల్ సుల్తానుల యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక బలమైన రాజ్యాన్ని దక్కన్ కేంద్రంగా నిర్మించాడు. ఎవరు? మనకు నిజాం ఉల్ ముల్క్ అవుతున్నాడు. సో మరి ఇలాంటి ఈ నిజాం రాజ్యానికి సంబంధించి లేదా అసబ్జాయి వంశానికి సంబంధించి ఎంతమంది సుల్తానులు ఉన్నారు? మొత్తంగా 10 మంది సుల్తానులు అన్నాం. ఆ 10 మంది సుల్తానుల్లో 7 మాత్రమే నిజాం అనే హోదాను కలిగి ఉన్నారు. ఆ 7 యొక్క కాలాన్ని కనుక గమనిస్తే అందులో మొదటి నిజాం అంటున్నాం. మొదటి నిజాం యొక్క పేరేంటి? నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ యొక్క అసలు పేరే కమరుద్దీన్ అంటున్నాం. మీర్ కమరుద్దీన్ కిన్ లిచ్ ఖాన్ అంటున్నాం. సో క్లియర్గా మనం మొదటి నిజాం యొక్క పేరు ఏమవుతుంది? నిజాం ఉల్ ముల్క్ అవుతుంది. మరి ఈ నిజాం ఉల్ ముల్క్ యొక్క కాలం ఏంటి? ఎంతకాలం? 1724 నుండి 1748 మధ్య, అంటే 24 సంవత్సరాల పరిపాలన చేశాడు. 1724 నుండి 48 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 24 సంవత్సరాల పరిపాలన అనేది జరిగింది. రెండో వ్యక్తి, రెండవ నిజాం అంటున్నాం. రెండవ నిజాం ఎవరు? నిజాం అలీ ఖాన్ అంటున్నాం. నిజాం అలీ ఖాన్, ఇతని కాలం నుండే బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం హైదరాబాద్ మీద స్టార్ట్ అవుతుంది. అంటే క్రమంగా నిజాములు బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయారు, వారి యొక్క చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారు. సో నిజాం అలీ ఖాన్ 1761 నుండి 1803 అంటున్నాం. ఇప్పుడు చూడండి, మొత్తం 10 మంది సుల్తాన్లు అన్నా, ఆ 3 సుల్తాన్లు కనబడతారు. చూడండి ఎక్కడి నుండి? 1748 నుండి 1761 మధ్య ఆ 3 సుల్తాన్లు కనబడతారు. నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ అవుతున్నాడు. నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, ఈ 3 ఈ మధ్య కాలంలో పరిపాలిస్తారు. ఏ కాలం? 1748 నుండి 1761. కానీ వాళ్ళంతగా వాళ్ళకు నిజాం హోదా ఉండదు. వారి పరిపాలన కాలాన్ని అంతగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్గా నిజాముల్ ముల్క్ మరణానంతరం వారసత్వ యుద్ధాలు అనేవి సింహాసనం కోసం జరిగాయి. సో ఇలాంటి క్రమంలో నిజాం అలీ ఖాన్ రెండవ నిజాముగా 1761 నుండి 1803 మధ్య పరిపాలన కొనసాగించాడు. అంతేకాకుండా మూడవ నిజాం సికిందర్ జా, ఈ పేరులో కనబడుతుంది చూడండి, సికిందర్. సికిందర్ జా సికింద్రాబాద్ నగరానికి పునాది వేసింది ఇతడే. ఇతని పేరు మీదనే సికింద్రాబాద్ నగరం అనేది నిర్మించబడుతుంది. సికిందర్ జా. సికిందర్ జా కాలాన్ని గమనిస్తే 1803 నుండి 1829 అంటున్నాం. ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇక్కడ? 26 సంవత్సరాలు అవుతుంది. మరి నిజాం అలీ ఖాన్ యొక్క కాలం ఎంత అవుతుంది ఇక్కడ? 42 సంవత్సరాలు అవుతుంది. చూడండి, కాలం బాగా గమనించాలి, 42 సంవత్సరాలు అవుతుంది. సో మూడో నిజాం సికిందర్ జా 1803 నుండి 1829 మధ్య పరిపాలన చేశాడు. మరి నాలుగో నిజాంను గమనిస్తే నాలుగో నిజాం నాసిర్ ఉద్ దౌలా అంటున్నాం. ఇతన్నే నాసిరుద్దౌలా అంటాం. నాలుగో నిజాం నాసిరుద్దౌలా. ఈ నాసిరుద్దౌలా యొక్క కాలాన్ని గమనిస్తే 1729 నుండి 57 వరకు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. 1857 అనగానే సైనికుల తిరుగుబాటు, పితూరి తిరుగుబాటు, దాన్ని మనం చరిత్రలో వివిధ రకాల పేరుతో పిలుస్తున్నాం. భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అంటున్నాము. రెండు, అనాగరికత మధ్య సమాజాల మధ్య జరిగిన ఒక కొట్లాటగా గమనిస్తున్నాము. హిందూ ముస్లింల యొక్క కొట్లాటగా గమనిస్తున్నాం. వివిధ రకాల పేర్లు ఉన్నాయి. అలాంటి 1857 తిరుగుబాటు ప్రారంభం సందర్భం నాసిరుద్దౌలా, జరిగిన సందర్భం అఫ్జలుద్దౌలా. హైదరాబాద్ కేంద్రంగా కూడా 1857 తిరుగుబాటు జరుగుతుంది. బ్రిటిష్ రెసిడెన్సీ భవనం పైన దాడి అనేది కూడా జరుగుతుంది. ఆ దాడికి నాయకత్వం వహించింది ఇద్దరు, మాల్వి అల్లావుద్దీన్, తుర్రే బజ్ ఖాన్ అంటున్నాం. మీరు కోటిలోని సుల్తాన్ బజార్ యొక్క సర్కిల్ని గమనిస్తే తుర్రే బజ్ ఖాన్ చౌరస్తే అంటాం. చూడండి, అక్కడనే అతను అక్కడ అతని శవాన్ని వేలాడదీసిన సందర్భం కనబడుతుంది. సో క్లియర్గా నాలుగో నిజాం నాసిరుద్దౌలా, ఇతని కాలం 1829 నుండి 57 మధ్య. అంటే ఎన్ని అవుతుంది? 28 సంవత్సరాలు అవుతుంది. చూడండి, 28 years. నెక్స్ట్ గమనిస్తే ఐదో నిజాం అఫ్జల్ ఉద్ దౌలా అంటాం. అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ అనేది ఇతని కాలంలోనే వస్తుంది. అఫ్జలుద్దౌలా అంటున్నాం. 1857 నుండి 1869 12 సంవత్సరాల కాలమే ఉంటున్నాం. చూడండి,
12 సంవత్సరాల కాలమే ఉంటుంది. అఫ్జలుద్దౌలా, ఈ అఫ్జలుద్దౌలా కాలంలోనే మనకు జరిగిన ప్రధాన సంఘటన ఏమవుతుంది? 1857 తిరుగుబాటు అనేది జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా కూడా ఆ తిరుగుబాటు జరిగింది. 1857 ఉత్తర భారతంలో జరిగిన తిరుగుబాటు. ఆ తిరుగుబాటులో పాల్గొన్న అనేక మంది నాయకులు వాళ్ళు ఇక్కడికి కూడా రహస్యంగా వస్తున్నారు. ప్రజలలో ఆ భావజాలాన్ని నింపడం జరిగింది. తద్వారా 1857 తిరుగుబాటు కూడా హైదరాబాద్ కేంద్రంగా కూడా వచ్చింది. సో ఆ సందర్భంలో అఫ్జలుద్దౌలా ఉంటున్నాడు. 6వ నిజాంను గమనిస్తే మీర్ మహబూబ్ అలీ ఖాన్ అంటున్నాం. మీర్ మహబూబ్ అలీ ఖాన్ చాలా ఇంపార్టెంట్. ఇతడు 2.5 సంవత్సరాల వయసులోనే సుల్తాన్గా ప్రకటించబడ్డాడు. 2.5 సంవత్సరాలకు అతనికి ఎలాంటి అవేర్నెస్ ఉంటుంది? ఎలాంటి అవేర్నెస్ ఉండదు. కాబట్టి సాలార్జంగ్ 1 ఆధ్వర్యంలో ఒక కమిటీ క్రియేట్ అవుతుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఇతని పరిపాలన కొనసాగుతుంది. ఇప్పుడు బాగా గమనించండి, సుల్తాన్ చిన్న వయసు వాడు, అంటే పూర్తి అవగాహన లేని వయసు వాడు. కాబట్టి సాలార్జంగ్కి ఫ్రీడమ్ దొరికింది. ఆయన నిర్ణయాన్ని ఎవరు శాసించే స్థితిలో లేరు. కాబట్టి ఆ ఫ్రీడమ్ వలనే హైదరాబాద్ అనేది ఒక మహానగరంగా మార్పు చెందే ప్రక్రియ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. చూడండి, సో సాలార్జంగ్ యొక్క స్వేచ్ఛ విధానాలు అనేవి, సాలార్జంగ్ యొక్క స్వంత నిర్ణయాలు అనేవి ఈ కాలంలో అమలుపరచబడ్డాయి. చిన్నతనం నుండే ఆ పరిపాలన వ్యవహారాలు గమనించిన మహబూబ్ అలీ ఖాన్ అనేక నూతన సంస్కరణలు పరిపాలనలో ప్రవేశపెడతాడు. ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తాడు. ముబారక్ కానూన్ వాచా అంటాం. ఇలాంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇతడే ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా 18 సంవత్సరాల వయసు రాగానే మహబూబ్ అలీ ఖాన్ సుల్తాన్గా పట్టాభిషేకం చేసుకుంటాడు. ఆ సందర్భంలోనే ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ కూడా హైదరాబాద్ను సందర్శించడం జరుగుతుంది. ఎవరు? లార్డ్ రిప్పన్ అంటున్నాం. సో ఈ లార్డ్ రిప్పన్ మొదటిసారిగా హైదరాబాద్ను సందర్శిస్తాడు. ఎవరి సందర్భంలో? మీర్ మహబూబ్ అలీ ఖాన్ సింహాసనానికి వచ్చిన సందర్భంలో. 18 సంవత్సరాలు నిండడంతో సింహాసనానికి అధిపతిగా నియమించబడుతున్నాడు. హైదరాబాద్ సుల్తాన్గా ప్రకటించబడే ఆ గొప్ప అకేషన్కి లార్డ్ రిప్పన్ కూడా వస్తాడు. సో ఇతని కాలాన్ని 1869 నుండి 1911 కాలంగా గమనించవచ్చు. ఇతని కాలంలోనే మూసీ నదులు వచ్చాయి. మూసీ నదికి వరదలు కూడా రావడం జరిగింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఆ విషయాన్ని గమనించిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ వంటశాలను కూడా ఏర్పాటు చేశాడు. ఆ వంటశాలను మనం ఏమంటున్నాం? లంగర్ అంటున్నాం. చూడండి, మీకు సిక్కు సమాజంలో కనబడుతుంది లంగర్స్. లంగర్స్ అంటే సామూహిక వంటశాలలు అంటాం. తద్వారా ప్రజల మధ్య కులపరమైన మతపరమైన వైషమ్యాలను తొలగించే ప్రయత్నం జరుగుతుంది. అందరూ ఒకటి అనే ఒక భావనను క్రియేట్ చేస్తారు. గురునానక్ ప్రారంభించింది లంగర్స్. సో ఈ లంగర్స్ అనే వంటశాలలను ఏర్పాటు చేశాడు. వారిని ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. వారికి నిత్యావసరాలని భోజన సదుపాయాన్ని కల్పించే ప్రయత్నం చేశాడు మీర్ మహబూబ్ అలీ ఖాన్. 1869 నుండి 1911 అంటున్నాం. ఎన్నవుతుంది? 42 సంవత్సరాలు అవుతుంది. చూడండి, చివరగా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోనే హైదరాబాద్ ఒక చర్య తీసుకుంటుంది. సైనిక చర్య జరిపి హైదరాబాద్ రాజ్యాన్ని భారతీయ యూనియన్లో కలుపుతుంది. సో 1911 నుండి 48 మధ్య 37 సంవత్సరాల పరిపాలన కాలం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉంటుంది. ఇతడే 7వ నిజాంగా పిలువబడుతున్నాడు. ఇతని కాలంలోనే హైదరాబాద్ రాజ్యం భారతీయ యూనియన్లో కలబడుతుంది. ఆ సందర్భానికి పెట్టిన పేరే ఆపరేషన్ పోలో. సాధారణంగా ఆపరేషన్ పోలోను 11 రకాల పేర్లతో పిలుస్తున్నాం. మనకు దొరుకుతున్న సమాచారాన్ని బట్టి మనం 11 రకాల పేర్లతో ఆపరేషన్ పోలోను పిలవచ్చు. ఒక సైనిక చర్య, ఒక పోలీస్ చర్య, ఒక ఆపరేషన్ ట్రూమన్ డాక్యుమెంట్, ఇలా వివిధ రకాల పేర్లు అనేవి ఆపరేషన్ పోలోకు ఉంటాయి. అలాంటి సందర్భం ఎవరి కాలం అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోనే జరుగుతుంది. ఇలా మనకు 7 నిజాములు స్పష్టంగా కనబడుతున్నారు. మరి ఒక్కొక్క నిజాం యొక్క ప్రత్యేకత ఏంటి? అతడు ఇచ్చిన సేవలు ఏంటి? ఏ విధంగా హైదరాబాద్ రాజ్యాన్ని నిర్మించాడు? మొదటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్ అంటున్నాం. నిజాం ఉల్ ముల్క్ అనగానే నిజాం రాజ్యానికి స్థాపకుడుగా ఉంటున్నాడు. మరి ఏ విధంగా అతను రాజ్యాన్ని స్థాపించాడు? మొఘల్ సుల్తాన్లో ఏ విధమైన హోదాలను చేపట్టి క్రమంగా మొఘల్ సుల్తాన్ నుండి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పరిపాలన కాలం తక్కువే అయినప్పటికీ అతడు తన ముద్రను వేసిపోయాడు. చూడండి, నిజాం రాజ్యానికి పునాది వేసిన వ్యక్తి ఎవరు అంటే నిజాముల్ ముల్క్. సో 1724 నుండి 1748 మధ్య 24 సంవత్సరాల పరిపాలన కాలం నిజాముల్ ముల్క్ ఉంటుంది. ఇతనే మనము హైదరాబాద్ రాజ్య స్థాపకుడు అంటున్నాం, ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్. అదేవిధంగా నిజాముల్ ముల్క్ అసలు పేరు ఏంటి? సో నిజాముల్ ముల్క్ అనేది ఒక బిరుదు, ఒక టైటిల్, ఇవ్వబడిన టైటిల్. ఇతనికి చిన్ కిలిచ్ ఖాన్ అనే బిరుదు ఉంటుంది, నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఉంటుంది,
అసబ్జా అనే బిరుదు కూడా ఇతనికే ఇస్తారు. సో అసలు పేరు ఏంటిది? మీర్ కమరుద్దీన్. అసలు పేరు మీర్ కమరుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ అవుతుంది. సో 6 ఏళ్ల వయసులోనే ఇతడు ఔరంగజేబ్ చక్రవర్తి కొలువులో మన్సబ్దారుగా జాయిన్ కావడం జరిగింది. ఏంటి మన్సబ్దార్? మీరు కాకతీయ కాలాన్ని, విజయనగర కాలాన్ని, ఢిల్లీ కాలాన్ని, నిజాం కాలాన్ని గమనిస్తే ఈ పదం మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఎక్కడ కాకతీయుల కాలంలో చూసుకోండి, నాయకా విధానం, దాన్నే నాయంకరా విధానము అంటున్నాం. అది కాస్త విజయనగర కాలంలో అమరనాయకా విధానంగా మారుతుంది. అది కాస్త ఢిల్లీ కాలంలో కూడా మార్పు ఇక్తా విధానంగా మారుతుంది. ఇక్తా అంటాం. అదే మొఘల్ కాలంలో, అక్బర్ కాలంలో మన్సబ్దార్. సో అలాంటి మన్సబ్దార్ సైనిక వ్యవస్థ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక హోదా, సైనికులను సమకూర్చాలి అనే ఒక ఒప్పందం ద్వారా సృష్టించబడిన హోదా మన్సబ్దార్. సో అలాంటి మన్సబ్దార్గా నియమించబడిన వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. ఎన్ని సంవత్సరాల వయసులో? కేవలం 6 సంవత్సరాల వయసులోని. తన తాత, తన తండ్రి వివిధ రకాల హోదాలలో మొఘల్ దగ్గర పనిచేశారు కాబట్టి అదే క్రమం ఇక్కడ కొనసాగుతుంది. అజ్మీర్కి గవర్నర్గా నియమించబడ్డాడు ఇతని తాతే సిద్దికి. సో క్లియర్గా మన్సబ్దారు అంటే 4000 సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. అంటే అతని ఆధ్వర్యంలో 4000 సైన్యం పోషించబడుతుంది. సో క్రమక్రమంగా తన ధైర్య సాహసాలను చూపిస్తూ, తన తెలివితేటలను చూపిస్తూ ఒక్కొక్క హోదాను వెళ్ళి క్రమంగా ఒక రాజ్యాన్ని సృష్టిస్తాడు 1724లో. సో అతడే నిజాం ఉల్ ముల్క్. సో అలాంటి నిజాం ఉల్ ముల్క్ వివిధ రకాల మొఘల్ సుల్తానుల దగ్గర పనిచేయడం జరుగుతుంది. ఔరంగజేబ్ మరణానంతరం వచ్చిన మొఘల్ని మనం ఏమంటున్నాము? లాటర్ మొఘల్స్ అంటున్నాము, బలహీన మొఘల్స్ అంటున్నాం. అంటే అంత పరిపాలన పటిష్టంగా ఉండదు. ఎప్పుడైతే ఔరంగజేబ్ మరణిస్తున్నాడో మొఘల్ సామ్రాజ్యం యొక్క పతనం అనేది ప్రారంభమవుతుంది. అంటే సింపుల్, మొఘల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైన కాలాన్ని మనము లాటర్ మొఘల్స్ లేదా మలి మొఘలులు లేదా బలహీన మొఘలులుగా పిలుస్తున్నాం. అలాంటి బలహీన మొఘలుల దగ్గర వివిధ రకాల హోదాలలో పనిచేశాడు నిజాముల్ ముల్క్. ఔరంగజేబ్ వద్ద 6 సంవత్సరాల కాలంలోనే మన్సబ్దారుగా నియమించబడిన వ్యక్తి. అతని నుండి పొందాడు బిరుదు చిన్ కిలిచ్ ఖాన్. సో చిన్ కిలిచ్ ఖాన్ అంటే ఏంటి అర్థం? కుర్ర కత్తి వీరుడు అంటాం. ఈ వాజ్ మాస్టర్ ఇన్ నైఫ్. ఎవరు? నిజాం ఉల్ ముల్క్. సో చిన్ కిలిచ్ ఖాన్ అనే బిరుదు నిజాముల్ ముల్క్ ఇచ్చిన వారు ఎవరవుతున్నారు? ఔరంగజేబ్ అవుతున్నాడు. తన ధైర్య సాహసాలను ప్రదర్శించడంతో ఆ హోదాను, ఆ బిరుదును పొందడం జరిగింది. క్రమంగా ఔరంగజేబ్ మరణానంతరం ఫారూక్ షియర్ కాలంలో కూడా హోదాల్లో ఉన్నాడు. ఆ కాలంలో ఇతడు వైస్రాయిగా నియమించబడడం జరిగింది. అంటే ఫారూక్ షియర్ నిజాముల్ ముల్క్ని వైస్రాయిగా నియమించడమే కాదు, అతనికి నిజాముల్ ముల్క్ ఫతేజంగ్ అనే బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. నిజాముల్ ముల్క్ ఫతేజంగ్ అనే బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 బిరుదులు మనకి ఫారూక్ షియర్ నుండే వచ్చాయి. అంటే ఫారూక్ షియర్ తన ధైర్య సాహసాలు ప్రదర్శించడంతో నిజాముల్ ముల్క్ ఇచ్చిన బిరుదులు నిజాముల్ ముల్క్ మరియు చిన్ కిలిచ్ ఖాన్. అంటే మనకు నిజాం ఉల్ ముల్క్ అంటున్నాం. ఈ నిజాం ఉల్ ముల్క్ సయ్యద్ సోదరులను అణచడంలో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలాకు, ఇతన్నే రంగీలా రాజా అంటున్నాం, మహమ్మద్ షా అంటున్నాం. ఆ మహమ్మద్ షాకు సహాయపడడం వల్ల చక్రవర్తి ఇతన్ని ప్రధానిని చేయడం జరిగింది. అంటే నిజాం కాలంలో కానీ మొఘల్ సుల్తాన్ల కాలంలో కానీ మనము ప్రధాని అంటే దివాన్ అంటాం చూడండి. సో దివానీ లేదా దివాన్ అంటాం చూడండి. సో ఈ దివాన్ పదవిని చేపట్టాడు నిజాం ఉల్ ముల్క్. కానీ కుట్రల పూరితంగా అతడు తొలగించబడడం జరిగింది. కొంతకాలం మాత్రమే ఈ ప్రధాని హోదాలో ఉండడం జరిగింది. కాలక్రమంలో అతడు తొలగించబడ్డాడు. నెక్స్ట్, మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా చేత దక్కన్ గవర్నర్గా నియమించబడిన ముబారిజ్ ఖాన్ను 1724లో బీరార్ వద్ద షక్కర్ ఖేడా యుద్ధంలో అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నిజాం రాజ్యం ఏర్పడడానికి కారణమైన యుద్ధమే షక్కర్ ఖేడా యుద్ధము అవుతుంది. షక్కర్ ఖేడా ఎప్పుడు జరిగింది? 1724లో. ఎక్కడ జరిగింది? బీరార్ సమీపంలోని షక్కర్ ఖేడా జరిగింది. ఎవరెవరికి మధ్య? నిజాం ఉల్ ముల్క్ మరియు ముబారిజ్ ఖాన్కి మధ్య జరుగుతుంది. మరి ఎవరి ముబారిజ్ ఖాన్? సో ముబారిజ్ ఖాన్ గమనిస్తే అతడు దక్కన్ గవర్నర్గా పనిచేస్తున్నాడు. ముబారిజ్ ఖాన్ దక్కన్ గవర్నర్గా పనిచేస్తున్నాడు అంటే దక్కన్లోని కొన్ని ప్రాంతాలకి, కొన్ని సుబాలకి గవర్నర్గా ఉండడం జరుగుతుంది. సో సింపుల్గా ఈ ముబారిజ్ ఖాన్ను ఓడించాడు 1724లో. ఆ యుద్ధమే షక్కర్ ఖేడా. తద్వారా ఇప్పుడు నిజాముల్ ముల్క్కి దక్కన్ ప్రాంతం మీద ఆధిపత్యం అనేది వచ్చింది.
సో క్రమంగా ఈ దక్కన్ ప్రాంతం మీద ముబారిద్ ఖాన్ ఓడించడంతో స్వతంత్రతను గుర్తించమని ఆనాటి మొఘల్ సుల్తాన్ను అడిగాడు. ఎవరా మొఘల్ సుల్తాన్? మహమ్మద్ షాను అడిగాడు. నిజాముల్ ముల్క్ మహమ్మద్ షాను అడగడం జరిగింది. దీంతో గత్యంతరం లేక మహమ్మద్ షా లేదా మహమ్మద్ షా రంగీలా రాజా ఏం చేశాడు? నిజాముల్ ముల్క్ స్వతంత్రాన్ని గుర్తించడం జరిగింది. సో గుర్తించడంతో నిజాం రాజ్యం అనేది ఏర్పాటు చేయబడింది. సో ఈ సందర్భంలో అతనికి ఇవ్వబడిన బిరుదు అసఫ్ అనే బిరుదు ఇవ్వడం జరుగుతుంది. అందుకే చరిత్రలో నిజాం రాజ్యాన్ని అసఫ్జాయి రాజ్యంగా మనం పిలవడం జరిగింది. సో క్రమంగా ఆ సందర్భం 1724 శక్కర్ఖేడా యుద్ధంలో దక్కన్ సుబాకి అధిపతిగా వచ్చాడు. మరి ఆ దక్కన్ ప్రాంతంలో ఉన్న భాగాలు ఏంటి? ఆ దక్కన్ గవర్నర్గా ఉన్న ఆ వ్యక్తి హోదాలో ఉండే ప్రాంతాలు ఎన్ని సుబాలు మనకు కనబడుతున్నాయి? 6 సుబాలు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు క్లియర్. నిజాం రాజ్య స్థాపన సందర్భంలో నిజాముల్ ముల్క్ యొక్క ఆధ్వర్యంలో ఉన్న సుబాల సంఖ్య 6 అవుతున్నాయి. ఏంటి ఆ 6 సుబాలు? బీరార్ మొదటి సుబా అవుతుంది, రెండవది బీజాపూర్ అవుతుంది, మూడవది బీదర్ అవుతుంది, నాలుగవది ఔరంగాబాద్ అవుతుంది, ఐదవది ఖాందేశ్ అవుతుంది, ఆరవది హైదరాబాద్ అవుతుంది. సో ఇలాంటి 6 సుబాల మీద ఆధిపత్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ 6 సుబాలకు అధిపతిగా నిజాం రాజ్య స్థాపకుడిగా చరిత్రలో కనబడుతున్నాడు. ఎవరు? మనకు నిజాం ఉల్ ముల్క్. మరి 6 సుబాలతో కూడిన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యానికి రాజధానిగా ఔరంగాబాద్ను నిర్మించడం జరుగుతుంది. ఔరంగాబాద్ కేంద్రంగా తన పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ క్లియర్గా రేజ్ అవుతుంది చూడండి. నిజాం రాజ్య స్థాపనలో మొట్టమొదటి స్థాపకుడు ఎవరవుతున్నారు? నిజాం ఉల్ ముల్క్ అవుతున్నాడు. మొట్టమొదటి రాజధాని ఏమవుతుంది? ఔరంగాబాద్ అవుతుంది. క్రమంగా అది హైదరాబాద్కు మార్చబడడం జరుగుతుంది. సో ఔరంగాబాద్ రాజధానిగా 1724 ఏప్రిల్ నెలలో మనకి ఏమవుతుంది? నిజాం రాజ్యం అనేది స్థాపించబడడం జరిగింది. నిజాముల్ ముల్క్ తన పాలనా కాలంలో ఎప్పుడైతే నిజాం రాజ్యాన్ని ఏర్పాటు చేశాడో నిజాముల్ ముల్క్ మరాఠాలతో ఘర్షణని ఏర్పాటు చేసుకున్నాడు. మరాఠా సుల్తాన్ నుండి మరాఠా సందర్భంలో ఎవరున్నారు? పీష్వాలు ఉంటున్నాడు, మొదటి బాజీరావు ఉంటున్నాడు. సో ఈ మొదటి బాజీరావుతో ఘర్షణ ఏర్పడడం జరుగుతుంది. ఈ ఘర్షణ మనకు ప్రధానంగా 3 యుద్ధాల్లో కనబడుతుంది. ఈ 3 యుద్ధాలలో మరాఠాల చేత ఓడించబడతాడు నిజాముల్ ముల్క్. అంతేకాకుండా వారు పన్నును వసూలు చేసుకోవడానికి ఎలాంటి పన్నులు? ఒకటి చౌత్, 2 సర్దేశ్ముఖ్. ఇలాంటి పన్నులను వసూలు చేయడానికి కావలసిన అధికారాన్ని కట్టబెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా గమనిస్తే నిజాముల్ ముల్క్ మరాఠాలతో 3 యుద్ధాలలో పాలు పంచుకున్నాడు. మరి ఆ సందర్భంలో మరాఠా పేష్వా అంటే ప్రధాని అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో ఈ పేష్వా ఎవరు? మొదటి బాజీరావుతో 3 యుద్ధాలలో పాల్గొంటాడు. మరి ఆ యుద్ధాలు ఏంటి? అందులో మొట్టమొదటి యుద్ధాన్ని గమనిస్తే పాల్కేడ్ యుద్ధము అవుతుంది. ఏంటి పాల్కేడ్ యుద్ధం? ఎప్పుడు జరిగింది పాల్కేడ్ యుద్ధం? గమనిస్తే 1728వ సంవత్సరంలో వచ్చిన 4 సంవత్సరాల కాలంలోనే 1724లో రాజ్యం ఏర్పాటు చేస్తే 1728లోనే మరాఠాలతో గొడవ అనేది జరిగింది. పాల్కేడ్ యుద్ధం రూపంలో ఆ గొడవ అనేది బహిర్గతం అవుతుంది. మరి పాల్కేడ్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? ముంగి శివగాం సంధితో ఉంటుంది. ముంగి శివగాం సంధి అనేది పాల్కేడ్ యుద్ధానికి సంబంధించింది. జరిగిన సంవత్సరం 1728. రెండోది గమనిస్తే సూరత్ యుద్ధము అంటున్నాం. ఈ సూరత్ యుద్ధం కూడా మరాఠా పేష్వా బాజీరావు కాలంలోనే జరుగుతుంది. 1731లో దీనికి సంబంధించిన సంధిని గమనిస్తే వార్నా సంధి అంటున్నాం. వార్నా సంధి అవుతుంది. వార్నా సంధి అనేది సూరత్ యుద్ధం సందర్భంలో జరుగుతుంది. మూడవ యుద్ధం భోపాల్ యుద్ధం అంటున్నాం. భోపాల్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1738లో జరుగుతుంది. దురై సరై సంధి అంటున్నాం. దురై సరై సంధి, భోపాల్ యుద్ధం, వార్నా సంధి, సూరత్ యుద్ధం, ముంగి శివగాం సంధి, పాల్కేడ్ యుద్ధం అంటున్నాం. ఈ 3 యుద్ధాలలో నిజాముల్ ముల్క్ ఓడించబడతాడు. మరాఠాలకి అవకాశాలను ఇస్తాడు. చూడండి ఏ రూపంలో ఇచ్చాడో చూడండి. దురై సరై సంధి అంటున్నాం. భోపాల్ యుద్ధం సందర్భంలో జరిగిన సంధి. మరి ఈ సంధి ఏమని చెప్తుంది? ఈ సంధి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సంధి ప్రకారం ఎవరికి ఏమి ఇచ్చారు గమనిస్తే దురై సరై సంధి ప్రకారం మాల్వా రాష్ట్రము మరియు చంబల్ నర్మదా నదుల మధ్య ఉన్న ప్రదేశాలని మహారాష్ట్రలకి ఇవ్వడం జరిగింది, మరాఠాలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నష్టపరిహారంగా 1,00,000 రూపాయలు చెల్లించడానికి నిజాం అంగీకరించాడు. రెండోది, సో నిజాం యొక్క వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే ఇతడు ఒక గొప్ప కవి. ముఖ్యంగా తన షాకీర్ అనే కలంతో, షాకీర్ అంటే అర్థం సంతృప్తుడు అని అర్థం, ఆ కలంతో అనేక రకాల కవితలు రాయడం జరిగింది. అంతేకాకుండా కత్తిని పట్టడంలో, కలాన్ని ఉపయోగించడంలో ప్రావీణ్యుడు మన నిజాం ఉల్ ముల్క్.
సో 1739లో పర్షియా రాజు నాదిర్ షా, సో నాదిర్ షా కర్నాల్ యుద్ధంలో మొఘల్ సైన్యంపై ఓడించి ఢిల్లీపై దండెత్తడం జరిగింది. నాదిర్ షాకు మరి మొఘల్ సుల్తాన్కు మధ్య సంధిని ఏర్పాటు చేసింది కూడా నిజాం ఉల్ ముల్క్. ఆ సంధి ప్రకారమే ఏమవుతుంది, మనకు సంబంధించిన కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం అనేది నాదిర్ షాకు ఇవ్వడం జరుగుతుంది ఆ సంధిలో భాగంగా. అంతేకాకుండా 1748లో ఆఫ్ఘన్కు చెందిన అహ్మద్ షా అబ్దాలి, సో ఆఫ్ఘన్కు చెందిన అహ్మద్ షా అబ్దాలి ఢిల్లీపై దాడి చేయడానికి పథకాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ విషయం తెలిసిన నిజాముల్ ముల్క్ మొఘల్ చక్రవర్తి రంగీలాకి సహాయం చేయడానికి వస్తున్నాడు. ఆ వచ్చే క్రమంలోనే 1748 మే 21వ తేదీన మరణించడం జరిగింది. ఎక్కడ? మహారాష్ట్రలోని బుర్హాన్పూర్ వద్ద మరణించడం జరుగుతుంది. సో ఇలా నిజాముల్ ముల్క్ 1748 24 సంవత్సరాల పరిపాలన అనంతరం మరణించడం జరిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.